శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. శక్తిహస్తం విరూపాక్షం సికివాహం షడాననం దారుణం రిపురోగఘ్నం భావయే కుక్కుటధ్వజం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ రమణగురవే నమః. జగద్గురువు ఆదిశంకరాచార్యులు స్థాపించిన షణ్మతాల్లో ఒకటైన సుబ్రహ్మణ్య ఆరాధన గురించి, సుబ్రహ్మణ్య తత్వాన్ని గురించి, ఆయన చరిత్రను గురించి, ఆయన భక్తుల గురించి, ఆయన ఉన్న క్షేత్రాల గురించి తెలుసుకుందాం. బ్రహ్మదేవుడు తన సృష్టి నిర్వహణలో భాగంగా తనకు సహాయంగా ఉండేందుకు కొందరు ఉపబ్రహ్మలను సృష్టిస్తాడు. వీరిలో ముఖ్యుడు దక్ష ప్రజాపతి. బ్రహ్మ అంశతోనే జన్మించిన స్వయంభూ మనువు కుమార్తె అయిన ప్రసూతితో దక్షుని వివాహం జరుగుతుంది. వీరికి 64 మంది పుత్రికలు జన్మిస్తారు. వీరిలో సతీదేవి సాక్షాత్తు ఆదిపరాశక్తియే. ఈమెను ఈశ్వరునికిచ్చి వివాహం చేస్తారు. ఒకసారి నవబ్రహ్మలందరూ కలిసి ప్రయాగ సీమలో ఒక యాగం చేయాలనుకుంటారు. అనుకున్న ప్రకారం యాగం ప్రారంభిస్తారు. ఆ యాగానికి త్రిమూర్తులతో సహా దేవతలందరూ హాజరవుతారు. ఇంతలో యాగశాలలోనికి దక్ష ప్రజాపతి ప్రవేశిస్తాడు. ఆయనను చూసి అందరూ దేవతలు గౌరవ సూచకంగా తమ తమ ఆసనాల నుండి లేచి నిల్చుంటారు. బ్రహ్మ విష్ణువులు లేవకపోయినా వారికి నమస్కరించిన దక్షుడు ఈశ్వరుడు లేవకపోవడాన్ని సహించలేకపోతాడు. కారణం, ఈశ్వరుడు తనకు అల్లుడు, తనకన్నా చిన్నవాడు అనే అభిప్రాయం. ఈ సంఘటనతో కోపాన్ని మనసులో ఉంచుకున్న దక్షుడు ఆనతి కాలంలోనే నిరీశ్వర యాగాన్ని చేయ సంకల్పిస్తాడు. అనగా శివుడు లేని యాగం లేదా శివుని ఆహ్వానించని యాగం. శివుని తప్ప అందరినీ ఆహ్వానిస్తాడు. దేవతలంతా ఆకాశవీధిలో యాగానికి తరలి వెళ్లటం చూసిన సతీదేవి విషయం తెలుసుకుని తన తండ్రి పని తొందరలో తమని ఆహ్వానించడం మరిచి ఉంటాడని తలచి ఈశ్వరుడు వద్దని వారించినా ఆయనను బతిమాలి ఒప్పించి పుట్టింటికి బయలుదేరుతుంది. అక్కడ ఈమెకు మర్యాద ఇవ్వడు దక్షుడు. పైగా ఈమెను పరాభవిస్తాడు. అవమాన భారంతో సతీదేవి కాలి బొట్టన వేలుతో నేలను రాసి యోగాగ్ని పుట్టించి అందులో దూకి శివునిలో ఐక్యమవుతుంది. కైలాసంలో పరమేశ్వరుడు దివ్యదృష్టితో జరిగింది గ్రహించి ప్రళయతాండవం చేస్తూ తన జటాజూటంలో నుంచి ఒక జటను పెరికి నేలకేసి కొడతాడు. అందులో నుంచి ఉద్భవించిన ఆకారమే వీరభద్రుడు. ఆయనతో భద్రకాళి కూడా ఉద్భవిస్తుంది. వారిద్దరూ ప్రమదగణాలతో కలిసి వెళ్ళి యాగం ధ్వంసం చేసి దక్షుని శిరస్సును ఖండిస్తారు. దేవతలంతా వీరభద్రుని శాంతింపచేస్తారు. తను వచ్చిన పని ముగియటంతో కైలాసం చేరుకుంటారు ప్రమదగణాలతో కలిసి భద్రకాళి, వీరభద్రుడు. ఇక బ్రహ్మ విష్ణువులు దేవతలతో సహా కైలాసం చేరుకుని తాండవం చేస్తున్న శివుని అనేక విధాల స్తోత్రాలు చేసి శాంతింపచేస్తారు. శాంతించిన పరమేశ్వరుడు దక్షవాటికకు వచ్చి మృతులైన వారందరినీ బ్రతికించి దక్షునికి మేకతల అమర్చి బ్రతికిస్తాడు. తలతో పాటు అహంకారం కూడా నశించిన దక్షుడు పునర్జీవితుడై పశ్చాత్తాపంతో శివుని ప్రార్థిస్తాడు. అనంతరం త్రిమూర్తుల దగ్గరుండి దక్షుని యాగాన్ని పరిసమాప్తి గావిస్తారు. దక్ష ప్రజాపతి సంతానంలో 13 మందిని కశ్యపుడు వివాహం చేసుకుంటాడు. దక్షపుత్రికలలో దితి ఒక ఆమె. ఒకనాటి అసుర సంధ్య వేళ దితి కశ్యపుని వద్దకు వచ్చి తనను పుత్రవతిని చేయమని అర్థిస్తుంది. అసుర సంధ్యా సమయం కారణంగా ఆమెను వారిస్తాడు కశ్యపుడు. తన పంతం మానని దితిని చేసేది లేక అనుగ్రహిస్తాడు కశ్యపుడు. తత్ఫలితంగా హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు జన్మిస్తారు. వీరిని విష్ణువు వరాహ, నారసింహ అవతారములతో సంహరిస్తాడు. తరువాత ఒకనాడు దితి కశ్యపుని చేరి ఇంద్రుని జయించే కుమారుని అనుగ్రహించమని వేడుకుంటుంది. అందుకు కశ్యపుడు 1 సంవత్సరం పాటు కఠినమైన నియమనిష్టలతో ఒక వ్రతాన్ని ఆచరిస్తే ఆమె కోరిక నెరవేరుతుందని ఉపదేశిస్తాడు. ఇది తెలుసుకుని దేవేంద్రుడు వ్రతభంగం చేయటానికి పొంచి ఉంటాడు. ఒకనాటి సాయంత్రం దితి ఎంగిలి పాత్రను ముట్టుకుని చేతులు శుభ్రం చేసుకోకుండా నిద్రిస్తుంది. సమయం కోసం వేచి ఉన్న ఇంద్రుడు అదృశ్య రూపంలో దితి గర్భంలో ఉన్న పిండాన్ని ఖండాలుగా చేస్తాడు. ఆ ఖండాలు కాపాడమంటూ ప్రాధేయపడగా ఇంద్రుడు కాపాడి తన దేవతలలో కలుపుకుంటాడు. వారే మరుత్తులుగా వ్యవహరింపబడుతున్నారు. ఇది తెలుసుకున్న దితి చేసేదేమీ లేక భర్త అనుమతితో బ్రహ్మదేవుని కోసం తపస్సు చేస్తుంది. బ్రహ్మ ప్రత్యక్షమవుగా బలవంతుడైన కుమారుని ప్రసాదించమని కోరుకుంటుంది. తథాస్తు అంటాడు బ్రహ్మదేవుడు. తరువాతి కాలంలో దితి కుమారునికి జన్మనిస్తుంది. అతనికి వజ్రాంగుడు అని పేరు పెడతారు. చిన్నతనం నుండియే ఆ బాలునిలో దేవతల మీద ద్వేషాన్ని కలిగిస్తుంది దితి. పెద్దవాడైన వజ్రాంగుడు ఇంద్రుని మీద యుద్ధానికి వెళ్ళి ఇంద్రుణ్ణి బంధించి తీసుకువస్తాడు.
రాజులేని స్వర్గంలో దేవకార్యాలు ఆగిపోతాయి. దేవతలంతా బ్రహ్మను చేరి మొరపెట్టుకోగా బ్రహ్మదేవుడు కశ్యపునితో కలిసి వచ్చి వజ్రాంగునికి నచ్చజెబుతాడు. వజ్రాంగుడు దేవేంద్రుని విడిచిపెట్టి సాత్విక బుద్ధి గలవానిగా మారతాడు. బ్రహ్మదేవుడు సంతోషించి వరాంగి అనే అందాల రాశిని వజ్రాంగునికిచ్చి వివాహం జరిపించి దీవించి తన లోకానికి పయనమవుతాడు. ఒకనాడు వజ్రాంగుడు తన భార్యను వరాన్ని కోరుకోమ్మంటాడు. అడిగినదే తడవుగా వరాంగి దేవతలను ఓడించగల పుత్రుణ్ణి ప్రసాదించమని అడుగుతుంది. ఆశ్చర్యపడిన వజ్రాంగుడు మాట ఇచ్చిన వాడైనందుకు బ్రహ్మను గూర్చి తపస్సు చేసి భార్య కోరిక ప్రకారం వరం పొందుతాడు. తన రాజ్యమైన శోణితపురానికి తిరిగి వస్తాడు. బ్రహ్మదేవుని వరానుగ్రహంతో వరాంగి కోరిక ప్రకారం వారికి పుత్రుడు జన్మిస్తాడు. ఆ పుత్రుడే తారకాసురుడు. ఇతడు భయంకరాకారుడు. పెద్దవాడవగానే బ్రహ్మదేవుని కోసం తీవ్రమైన తపస్సు చేస్తాడు. కాలి బొటన వేలి మీద నిల్చుని సూర్యుని చూస్తూ కొన్ని సంవత్సరాలు, తలక్రిందులుగా నిలబడి కొన్ని సంవత్సరాలు, మంటల మధ్యలో మంచునీళ్లలో ఇలా ఘోర తపస్సు చేస్తాడు. ఇతని తపస్సు నుంచి ఆవిర్భవించిన వేడికి అన్ని లోకాలు అల్లకల్లోలమైపోతుంటాయి. ఇక బ్రహ్మదేవుడు తారకునికి ప్రత్యక్షమై వరం కోరుకోమంటాడు. చేతితో తారకుని స్పృశిస్తాడు. తపస్సుతో చిక్కి శల్యమైన తారకుడు ఆ స్పర్శతో మునుపటి కంటే తేజోమయమైన శక్తిమయమైన దేహంతో ప్రకాశిస్తాడు. అప్పుడు ఆ తారకుడు పరమేశ్వరుని పుత్రుని వల్ల తప్ప అన్యుల వల్ల చావు లేకుండా వరం కోరుకుంటాడు. వరమిచ్చి అంతర్హితుడవుతాడు బ్రహ్మదేవుడు. వరప్రభావంతో స్వర్గాన్ని జయించి దిక్పాలకులనే నియంత్రించి తనకు అనుకూలంగా ప్రవర్తించేటట్టు చేసుకుంటాడు. దేవతలందరూ తారకునికి భయపడి అతని ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. తారకుడే కాకుండా ఆ కాలంలో శూరపద్ముడనే మరొక రాక్షసుడుండేవాడు. ఇతడు కశ్యప ప్రజాపతికి సురస అనే ఆమెకు పుట్టినవాడు. ఇతడు మహాబలవంతుడు మరియు శివభక్తుడు. ఈ శూరపద్ముడు శివుని ఒక వరమడుగుతాడు తపస్సు చేసి. అది ఏమంటే, శివుని మించిన బ్రహ్మజ్ఞానం కలవాడు, శివునికి శాస్త్ర విషయంలో ఉపదేశం చేయగలిగినవాడు శివునికి కుమారుడుగా పుడితే అతని చేతిలో మాత్రమే శరీరాన్ని వదిలేస్తాను అని. ఈ శూరపద్ముడు తన పరివారంతో పగలంతా దేవతలను, ఋషులను, సత్పురుషులను పీడించి రాత్రిపూట క్రౌంచపర్వత గుహల్లో సేద తీరుతూ ఉండేవాడు. ఈ రాక్షసులందరినీ పరిమార్చాలంటే శివునికి కుమారుడు పుట్టాలి. కానీ సతీదేవి శివునిలో ఐక్యమై ఉంది. ఆమె అవతరించి శివుని వివాహమాడాలి. ఇందుకు దేవతలు పరమభక్తుడు, సద్గుణ సంపన్నుడు అయిన హిమవంతుని వద్దకు వెళ్ళారు. హిమవంతుని భార్య మేనక. ఈమె పితృదేవతల కుమార్తె. మేనక హిమవంతులు బ్రహ్మ, విష్ణువులతో సహా దేవతలంతా తమ ఇంటికి రావడాన్ని మహద్భాగ్యంగా భావించి వారిని అర్ఘ్యపాద్యాదులతో సత్కరించి ఎన్నో విధాల స్తోత్రాలు చేస్తారు. సంతసించిన బ్రహ్మదేవుడు ఆదిపరాశక్తిని ఉపాసించి కూతురిగా పొందమని, అప్పుడు ఆమెను శివునికిచ్చి కళ్యాణం చేసి వారికి కలిగే కుమారుని ద్వారా లోకంలో శాంతి స్థాపన చేయాలని చెప్తాడు. ఎంతో సంతోషపడిన మేనకా హిమవంతులు దైవకార్యాన్ని నెరవేర్చటంలో భాగంగా బ్రహ్మ, విష్ణు తదితర దేవతల ఆశీర్వాదంతో తపస్సుకు ఉపక్రమిస్తారు. వారి దీక్షకు మెచ్చిన ఆదిపరాశక్తి వారికి ప్రత్యక్షమై ముందుగా కుమారులు పుడతారని, తర్వాత ఆమె పుత్రికగా జన్మిస్తానని వరం అనుగ్రహిస్తుంది. అదేవిధంగా కొంతకాలానికి మేనకా హిమవంతులకు అమ్మవారు పుత్రికగా ఉదయిస్తుంది. ఆమెయే పార్వతి. దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతూ యుక్త వయస్సుకు వచ్చిన పార్వతి తల్లిదండ్రుల అనుమతితో కఠోర తపస్సు చేసి శివుణ్ణి ప్రసన్నం చేసుకుంటుంది. హిమవంతుని కులగురువైన గర్గమహాముని సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మదేవుని పౌరోహిత్యంతో శివపార్వతుల కళ్యాణం రంగరంగ వైభవంగా జరుగుతుంది. శివపార్వతులు కొంతకాలం హిమవంతుని ఇంట ఉండి తర్వాత కైలాసం చేరుకుంటారు. పరమేశ్వరుని నుండి బయటకు వచ్చి పార్వతిగా అవతరించిన శక్తి చైతన్యంతో పరమేశ్వరుడు కైలాసంలో 1000 సంవత్సరాలు విహరిస్తాడు. ఎంతకీ కుమార సంభవం కాకపోవడంతో దేవతలు తారకుని అరాచకారకు తాళలేక బ్రహ్మ, విష్ణువులను వెంటనిడుకుని కైలాసానికి చేరతారు. అక్కడ అందరూ కలిసి పరమేశ్వరుని ఎన్నో విధాల స్తుతిస్తూ ఉంటారు. ఆర్త్రత్రాణపరాయణుడైన పరమేశ్వరుడు, స్తోత్రప్రియుడైన ఆ శంకరుడు, దయాళువైన ఆ మహాదేవుడు తనను ఆర్తిగా పిలుస్తున్న భక్తుల కోసం అమ్మను వీడి దేవతల ముందు ప్రత్యక్షమవుతాడు. తమ ఎదుట నిలిచిన మహేశ్వరుని గాంచి దేవతలు తారకుని ధాటికి తాళలేకున్నామని, ఆయన తేజస్సుతో కుమారుని ప్రసాదించమని వేడుకుంటారు. త్రిగుణాతీతుడైన పరమేశ్వరుడు సరేనని తన తేజస్సును భరిస్తానని ఒప్పుకున్న భూమి మీద తన తేజస్సును ఉంచుతాడు. ఇంతలో అక్కడకు వచ్చిన అమ్మ పార్వతీదేవి జరిగినదంతా అవగతం చేసుకుని దేవతలపై ఆగ్రహంతో వారి భార్యల ద్వారా సంతానం కలగదని శపిస్తుంది. అందుకే అప్పటి నుండి దేవతలు 33 కోట్లకే పరిమితమైపోయారు. తనలో నిక్షిప్తం కావలసిన తేజస్సును స్వీకరించినందుకు భూమాతను కూడా శపిస్తుంది అమ్మవారు. ఆ శాప ఫలితమే భూమి మీద ఉండే రకరకాల నేలలు, అంతేకాక భూమిని పాలించిన క్షత్రియులందరూ భూపతులే. తరువాత అమ్మవారు శాంతిస్తుంది.
శివుని తేజస్సును తీసుకున్న భూదేవి ఆ మహా తేజస్సును తనలో భరించలేక అగ్నిదేవుడికి ఇచ్చివేస్తుంది. అగ్నిదేవుడు తట్టుకోలేక ఎవరి యందు నిక్షేపించాలా అని దేవతలతో కలిసి ఆలోచించి పార్వతీదేవి అక్కగారైన గంగాదేవి యందు ఉంచాలని నిర్ణయించుకుంటాడు. దేవతలందరూ కలిసి గంగాదేవిని ఈ దైవకార్యంలో సహాయం చేయమని అడుగుతారు. గంగమ్మ సంతోషంతో ఒప్పుకుంటుంది. ఒప్పుకున్నదే తడవుగా అగ్నిభట్టారకుడు గంగలో తనలో ఉన్న శివ తేజాన్ని నిక్షేపిస్తాడు. కానీ గంగ కూడా ఆ వేడిని భరించలేక హిమవత్ పర్వతం సమీపంలో ఉన్న శరవణ తటాకంలో వదులుతుంది. ఆ తేజస్సు తటాకం పక్కన ఉన్న శరవణం అనగా రెల్లు పొదలకు చేరి కుమారునిగా ఉద్భవిస్తుంది. ఇదే కుమార సంభవం. ఆకాశమంత వ్యాపించి ఉన్న పరమేశ్వరుని నుండి భూమికి చేరి భూమి నుండి అగ్నియందు ఉంచబడి అగ్ని నుండి గంగ అనగా జలమునందు చేరి అక్కడ నుండి వాయువు సహాయంతో రెల్లు పొదలకు చేరిన తేజస్సు నుండి ఉద్భవించిన కుమారుడే పంచభూతాత్మకమైన సుబ్రహ్మణ్యుడు. మార్గశీర్ష మాస శుక్లపక్ష షష్ఠి ధనిష్ట వృశ్చిక లగ్నంలో జన్మించాడు సుబ్రహ్మణ్యుడు. దేవతలు పుష్పవృష్టి కురిపించారు. విజయదుందుబులు మ్రోగించారు. గంధర్వులు అమరగానం చేశారు. అప్సరసలు నాట్యం చేశారు. ఇక ఈ బాలునికి పాలివ్వటానికి అమ్మవారి అంశలైన కృత్తికలను తీసుకువస్తారు దేవతలు. ఆ షట్కృత్తికల పాలు తాగడానికి బాలుడు 6 ముఖములు కలవాడైనాడు. కృత్తికల వద్ద పాలు తాగిన కారణంగా కార్తికేయునిగా 6 కృత్తికల వద్ద 6 ముఖాలతో పాలు తాగినందుకు షణ్ముఖునిగా ప్రసిద్ధి చెందాడు. శివపార్వతులు పంపగా నందీశ్వరునితో సహా బ్రహ్మాది దేవతలు వచ్చి కార్తికేయుని కైలాసానికి తీసుకువస్తారు. పార్వతీ పరమేశ్వరుల దేవతల అభిమతంతో కుమారుని దేవసేనాధిపతిగా పట్టాభిషేకం చేస్తారు పార్వతీ పరమేశ్వరులు. జగన్మాత ఎంతో శక్తిగల శక్తి అను ఆయుధాన్ని కుమారునికి ఇస్తుంది. దీనినే ద్రవిడులు వేలాయుధం అని, సుబ్రహ్మణ్యుని వేలాయుధ పాణి అని, శూలపాణి అని అంటారు. తరువాత దేవీ రుద్రగణాలతో దేవతలతో కలిసి కార్తికేయుడు తారకునిపై దండెత్తుతాడు. చాలా రోజులు భీకర యుద్ధం జరుగుతుంది. అంతటా కుమారస్వామి ఆగ్నేయాస్త్రంతో తారకుని మెడలోని ఆత్మలింగాన్ని ఛేదిస్తాడు. కుమారస్వామి ముందుగా హెచ్చరించినట్లుగా సూర్యుడు 5 భాగాలైన ఆత్మలింగాన్ని కింద పడకుండా విశ్వకర్మచే అప్పటికప్పుడు నిర్మించబడిన దేవాలయాల్లో ఉంచుతాడు. అవి వరుసగా ఇంద్రుడు, సూర్యుడు, కుమారస్వామి, చంద్రుడు, మహావిష్ణువుల చేత ప్రతిష్ఠింపబడి వారిచే తొలి పూజలు అందుకున్న అమరావతి, ద్రాక్షారామం, కుమారారామం, సోమారామం, క్షీరారామాలనే పంచారామాలు. ఆత్మలింగం తొలగించబడ్డ తారకుని కుమారస్వామి తన శక్తి ఆయుధంతో సంహరిస్తాడు. దేవదుందుబులు మ్రోగుతాయి. దేవతలు పరమ సంతోషం పొందుతారు. ఇక సూరపద్ముడనే మరో రాక్షసుడు ఉన్నాడు కదా, ఆ రాక్షసుడు కుమారస్వామి నుండి తప్పించుకోవటానికి మామిడి చెట్టుగా మారతాడు. సుబ్రహ్మణ్యుడు తన శక్తి ఆయుధంతో మామిడి చెట్టును 2 భాగాలుగా ఖండిస్తాడు. 2 భాగాలైన ఆ సూరపద్ముడు నెమలి, కోడిగా మారి స్వామికి వశమవుతాడు. సూరపద్ముని కోరిక ప్రకారం స్వామి మయూరాన్ని వాహనంగాను, కుక్కుటాన్ని ధ్వజంగాను స్వీకరిస్తాడు. బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యానికి సహాయకులుగా ఉంటారని సనక, సనంద, సనత్కుమార, సనత్సుజాతులనే 4 సృజిస్తాడు. కానీ వీరు బ్రహ్మజ్ఞానం కలవారై తపోభూములకు పయనమవుతారు. పరమేశ్వరుడంతటి వాడు సనత్కుమారుని బ్రహ్మజ్ఞానానికి ముగ్ధుడైన వాడై తన కుమారునిగా జన్మించమని కోరతాడు. సనత్కుమారుడు అంగీకరిస్తాడు. ఆ సనత్కుమారుడే ఈ సుబ్రహ్మణ్యుడు అని మన పురాణాలు చెబుతున్నాయి. ఇక తారకవధానంతరం దేవేంద్రుడు తనకు కుమారస్వామి చేసిన ఉపకారానికి బహుమతిగా తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలనుకుంటాడు. అదే విషయాన్ని ఆది దంపతులతో విన్నవించుకుంటాడు. అంగీకరిస్తారు పార్వతీ పరమేశ్వరులు. రంగరంగ వైభవంగా తన కూతురైన దేవసేనను సాక్షాత్తు జగత్తుకే మాతాపితరులైన పార్వతీ పరమేశ్వరుల యొక్క కుమారుడు, బ్రహ్మజ్ఞాన సంపన్నుడు అయిన సుబ్రహ్మణ్యునికిచ్చి కళ్యాణం జరిపించారు శచీదేవేంద్రులు. ఈ దేవసేననే షష్ఠీదేవి అని కూడా అంటారు. ఈమె బాలారిష్టాలను నివారిస్తుంది. ఈమెను పూజిస్తే పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారు. నిస్సంతులకు సంతానం కలుగుతుంది. జగన్మాతలోని 6వ అంశ అయిన ఈ షష్ఠీదేవి స్తోత్రాన్ని పఠించినట్లయితే పిల్లలకు ఏమైనా దృష్టి దోషాలు ఉంటే అవి తక్షణం నశిస్తాయి. తరువాత కొంతకాలానికి ఒకనాడు నారద మహర్షి దేవసేన కుమారస్వాములు విహరిస్తున్న ప్రదేశానికి వస్తారు. మహర్షికి అర్ఘ్యపాద్యాదులిచ్చి సత్కరిస్తారు కార్తికేయ దేవసేనలు. నారదుడు మాటల మధ్యలో ఇక్కడకు దూరంగా పులింద దేశ రాజధాని అయిన బిల్లపురం అనే పట్టణంలో పులిందుడనే బిల్లరాజు దంపతులకు వల్లి అనే పుత్రిక ఉన్నది. ఆమె వారికి అరణ్యంలో దొరకగా పెంచుకుంటున్నారని చెబుతాడు. కుమారస్వామి ఆమె వివరం అడగ్గా నారదుడు ఇట్లు చెప్పనారంభించాడు. పూర్వం ఒకనాడు దేవసభ జరుగుతూ ఉండగా సభా మండపం మధ్యలో
శతకోటి మన్మథాకారుడైన యువకుడు ప్రత్యక్షమవుతాడు. ఇంతకు మునుపెన్నడూ చూడని అంత సౌందర్యాన్ని, ఆ ముగ్ధమోహన రూపాన్ని చూసి విష్ణువు కన్నుల నుండి ఆనంద బాష్పాలు నేలరాలుతాయి. వాటి నుండి 2 కన్యలు జనిస్తారు. విష్ణువు వారికి అమృతవల్లి, సుందరవల్లి అని నామకరణం చేస్తాడు. వారు సభామండపంలో ఉద్భవించి ఉన్న అతడే శివకుమారుడు షణ్ముఖుడని గ్రహించి తండ్రి అనుమతితో అతనిని వివాహమాడుటకు అతనిని గూర్చియే తపస్సు చేయడానికి మేరుపర్వతానికి బయలుదేరుతారు. వారి తపస్సుకు కుమారస్వామి ప్రత్యక్షమై వారిలో ఒకరు ఇంద్రుని కుమార్తెగా, మరొకరు శివముని కుమార్తెగా జన్మించినట్లయితే వివాహమాడతానని తెలిపి అంతర్ధానమైపోతాడు. వెంటనే అమృతవల్లి దేవేంద్రుని వద్దకు వచ్చి తనను పుత్రికగా స్వీకరింపమని అడుగగా దేవేంద్రుడు సంతోషంతో అంగీకరిస్తాడు. ఆనాటి నుండి ఆమె దేవసేనగా లేదా దేవయానిగా వినితికెక్కింది. ఒకనాడు దేవేంద్రుడు వైకుంఠానికి వెళ్ళి లక్ష్మీనారాయణులతో సంభాషిస్తూ ఉండగా కణ్వ మహర్షి వస్తారు. వీరు మహర్షి ఆగమనాన్ని గమనించరు. ఆగ్రహించిన మహర్షి విష్ణుమూర్తిని శివమునిగాను, లక్ష్మీదేవిని జింకగాను, ఇంద్రుణ్ణి బిల్లరాజుగాను భూలోకంలో జన్మించమని శపిస్తారు. ఆ విధంగా లక్ష్మీనారాయణులు జింక, శివమునిగా జన్మించినప్పుడు పుట్టిన శిశువే ఆనాటి సుందరవల్లి. ఆమె బిల్లరాజుకు దొరికినందువల్ల వల్లి అను నామంతో పెరిగి పెద్దదైనది. కావున ఈ వల్లి స్వయాన దేవసేనకు సోదరియేనని అసలు విషయాన్ని, ఆమె పూర్వజన్మ వృత్తాంతాన్ని చెబుతాడు నారదుడు. దేవసేన వల్లి కుమారస్వామిల కళ్యాణానికి అంగీకరిస్తుంది. ఇదే విధంగా నారదుడు బిల్ల దంపతులకు వారి కుమార్తె కారణజన్మురాలని, సాక్షాత్తు శివకుమారునితో కళ్యాణం జరుగుతుందని వివరిస్తాడు. అది విన్న నాటి నుండి వల్లీదేవి కుమారస్వామి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఒకనాడు వల్లి ఉద్యానవనంలో ఆడుతూ ఉండగా విఘ్నేశ్వరుడు ఏనుగు రూపంలో తరుముతాడు. ఆమె భయంతో అక్కడే వృద్ధ బ్రాహ్మణ రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యుని కౌగలించుకుని రక్షించమంటుంది. వెంటనే గజరూపంలో ఉన్న విఘ్నేశ్వరుడు అంతర్హితుడవుతాడు. షణ్ముఖుడు నిజరూపంతో నిలుస్తాడు. అతడే శివపార్వతుల తనయుడైన కుమారస్వామి అని తెలుసుకున్న వల్లీదేవి ఆనంద తరంగిత అయి తల్లిదండ్రుల చెంతకు చేరుతుంది. బిల్లరాజ దంపతులు పరమ సంతోషంతో కుమారస్వామిని ఆహ్వానించి కైలాసానికి వర్తమానం పంపిస్తారు. త్రిమూర్తులతో సహా దేవతలంతా బిల్లపురం రాగా వల్లి సుబ్రహ్మణ్యుల కళ్యాణం వైభవంగా జరుగుతుంది. కుమారస్వామి వల్లి దేవసేన సమేతుడై కైలాసానికి చేరుకుంటాడు. ఇది ఆయన కళ్యాణ విషయం. ఎవరైతే కుమారస్వామి జననం, తారక సంహారం, వల్లి దేవసేనలతో స్వామి పరిణయ గాథలను భక్తి శ్రద్ధలతో పఠిస్తారో, వింటారో, రాస్తారో వారి వారి పాపాలన్నీ క్షయమైపోతాయి, విజయాలు కలుగుతాయి, దారిద్ర్య బాధ ఉండదు, సకల శుభాలు కలుగుతాయి. సంతానం లేని వారికి సంతానం, కన్యలకు యోగ్యుడైన వరునితో వివాహం, అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం లభిస్తాయి, మనోవ్యాకులతో తొలగిపోతుంది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఈ పఠించవలసిన చరిత్ర ఇది. సరస్వతీ కటాక్షం సిద్ధిస్తుంది, జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఎవరు ఏ ధార్మికమైన కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. ఇది సత్యం. ఇక కుమారస్వామి తత్వ విషయానికి వస్తే, ప్రతి వ్యక్తి ప్రతిరోజు పూజ చేస్తూ కష్టసుఖాలను భగవంతునికి విన్నవించుకుంటూ ఉంటాడు. ఇది ఆ వ్యక్తి యొక్క ప్రారంభ దశ. ఇలా సాధన అలవాటైన కొద్దీ మనస్సు నెమ్మదిగా కష్టసుఖాల వల్ల కలిగే బాధ, ఆనందాల నుంచి విడిపడటం మొదలవుతుంది. జరిగేవన్నీ ఈశ్వరేచ్ఛగా పరిగణిస్తాం. సాధన పెరిగే కొద్దీ తనకు కష్టమే వచ్చినా సుఖమే వచ్చినా రెండింటినీ పట్టించుకోని స్థితిలోకి వెడతాడు మనిషి. ఒక విధమైన ఆనందం, శాంతి కలగడం ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి అన్నీ ఈశ్వరునికే వదిలివేసి శరణాగతి కావాలి. ఈ రకమైన తత్వచింతన ఆత్మోన్నతి వైపు నడిపించి పూర్ణత్వాన్ని ఇస్తుంది. ఇందుకు సాధన చాలా అవసరం. సాధన చేయగా ఈ జన్మలో కాకపోయినా మరో జన్మలో అయినా ముక్తి లభిస్తుంది. ఈ జ్ఞాన వైరాగ్యాలను పొందాలంటే సుబ్రహ్మణ్య ఆరాధన సులభమైన మార్గం. సుబ్రహ్మణ్య తత్వమే నిరాకార నిర్గుణ పరబ్రహ్మ తత్వం. వేదములు ప్రణవంతో మొదలై ప్రణవంతో ముగుస్తాయి. ప్రణవము సర్వ వాంగ్మయ రూపం. అకార ఉకార మకార అర్ధమాత్రలు కలిసి ఓం అను ప్రణవం ఏర్పడింది. అకార ఉకార మకారములు మూడు వేదాలకు, 3 లోకాలకు, త్రిమూర్తులకు, సత్వ రజస్తమో గుణాలకు, జాగ్రత్త స్వప్న సుషుప్తులకు, సృష్టి స్థితి లయములకు, స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ప్రతీకాలుగా చెప్పవచ్చు. త్రిగుణాత్మకమైన సృష్టిని పరమాత్మ ఓంకారంతోనే చేస్తాడు. ఓంకారం సగుణోపాసనలో సమస్త దేవతా స్వరూపంతోనూ కనిపిస్తుంది. అందుకే సుబ్రహ్మణ్యుని ప్రణవస్వరూపంగా ధ్యానిస్తారు. నమశివాయ అనే పంచాక్షరి మంత్రం ఓం అనే ప్రణవ మంత్రంతో కూడి శరవణభవ అనే షడాక్షరి మంత్రంగా మారిందని సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతితో తెలిపినట్లు పురాణ ఐతిహ్యం.
సుబ్రహ్మణ్యుని షణ్ముఖాలు షట్చక్రాలైన మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆజ్ఞాచక్రాలకు ప్రతీకలు. శివుడు స్థాణువు లేదా వెన్నెముక, పార్వతి సుషుమ్న నాడి కాగా సుషుమ్నలో ప్రవహించే సూక్ష్మ జ్యోతి అనగా కుండలినీ శక్తియే సుబ్రహ్మణ్యుడు. స్థాణుమూర్తి ప్రకృతి మాతల కలయిక వల్ల ఉదయించే తేజస్సే సుబ్రహ్మణ్య స్వరూపం. పరమాత్మ విష్ణువు లేదా శివుడు, చైతన్యం శక్తి లేదా లక్ష్మి కాగా వీరిరువురి సమైక్య సమన్వయ తత్వమూర్తి కుమారస్వామి అని స్కాందపురాణం చెబుతోంది. అనగా కుమారస్వామిని అర్చిస్తే శివశక్తులని లక్ష్మీనారాయణుల్ని కలిపి అర్చించినట్లే. ప్రకృతి పురుషుల ఏకత్వమే కుమారతత్వం. శివుని తేజస్సు స్కన్నమవుగా రూపుకట్టిన దైవమే కుమారస్వామి కనుక ఆయన్ని స్కందుడు అన్నారు. శివతేజమే అనగా నిర్గుణ పరబ్రహ్మమే కుమారస్వామి. మాసానాం మార్గశీర్షోహం అన్నాడు భగవానుడు గీతాచార్యుడిగా. మార్గశిర శుద్ధ షష్ఠియే సుబ్రహ్మణ్య షష్ఠి. శివకేశవుల అభేదానికి ఇదొక తార్కాణం. జ్ఞానశక్తి మూర్తిత్వమే సుబ్రహ్మణ్య తత్వం. తీక్షణమైన మేధాశక్తికి ఆనవాళ్ళు సుబ్రహ్మణ్యుని చేతిలోని శక్తి ఆయుధం. అజ్ఞానమనే అసురుని సంహరించిన జ్ఞానశక్తి ఆయుధం. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తుల కలయిక అయిన శక్తిని ధరించిన జ్ఞానశక్తి స్వరూపుడు సుబ్రహ్మణ్య స్వామి. జ్ఞానయోగంలో సాక్షాత్కరించే శివశక్త్యాత్మక తేజపుంజం సుబ్రహ్మణ్యుడే. వేదాలలో షణ్ముఖీనమైన సంవత్సరాగ్ని స్వరూపంగా స్వామిని వర్ణించారు. కాలాగ్ని స్వరూపమే ఇది. కాలాగ్ని రుద్రుడైన శివుని తేజమే ఈ సంవత్సరాగ్ని. 6 ముఖములు 6 ఋతువులు 12 చేతులు 12 నెలలు ఇదే సంవత్సరాగ్ని స్వరూపం. సుబ్రహ్మణ్య భక్తులకు నిర్గుణ పరబ్రహ్మమే పంచభూతాత్మకమై సాకార స్వరూపంగా మారినట్టు అనుభవం అవక మానదు. సాధనలో పరబ్రహ్మ జ్యోతిని ధ్యానించగా లక్ష్యము పరబ్రహ్మం కావున జాగ్రత్తగా ప్రణవమనే ధనస్సుతో ఆత్మయే బాణంగా లక్ష్యమును కొట్టవలను. కొట్టినచో జీవాత్మ పరమాత్మ దగ్గరకు చేరుటయే కాదు, పరమాత్మలో లయం అవుతుంది. మొదటనే నామరూపరహితమైన పరబ్రహ్మమును ధ్యానించటం సాధ్యం కాదు కదా, కనుకనే విగ్రహారాధన. ఆ రూపం మనసులో నాటుకున్న తరువాత క్రమంగా జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఆ పైన నిర్గుణ బ్రహ్మోపాసన సాధ్యమవుతుంది. దేనికైనా సాధన అవసరం. సుబ్రహ్మణ్యుని నమ్మి భక్తితో కొలిచిన వారికి పరీక్షలు పెట్టి మరీ జ్ఞానసిద్ధి నొసుగుతాడు. ఇది ఎందరికో అనుభవం. ఇక ఆయన వాహనం నెమలి. ఆ నెమలి చుట్టుకుని ఉన్న పాము పైన ఉంటుంది. నెమలి పవిత్రతకు చిహ్నం. నెమలి రంగురంగులతో స్వేచ్ఛగా ఉండే ప్రకృతి అయితే పాము మూలాధారంతో ఉండే కుండలిని శక్తి. సుబ్రహ్మణ్యుడు నెమలి వాహనుడై అనగా ప్రకృతిని తన అధీనంలోకి తెచ్చుకున్నవాడైనాడని భావం. అందుకే ప్రకృతిని కైవసం చేసుకున్న లేదా ప్రకృతికి అధిష్టానమైన సుబ్రహ్మణ్యుని ఆరాధిస్తే ప్రకృతి లేదా మాయకు లొంగకుండా కుండలిని సాధించవచ్చు. షణ్ముఖుడిది షట్కోణ యంత్రం. ఇది 2 త్రికోణాల సంయోగం. ఊర్ధ్వంగా సాగే త్రికోణం శివతత్వం, అధోముఖంగా సాగే త్రికోణం శక్తితత్వం. శివశక్తుల సంకేతమైన 2 త్రికోణాల సమన్వయం షట్కోణం. దీనివల్ల ఉత్పన్నమయ్యే శక్తి అమోఘం. కుండలిని శక్తిగా సుబ్రహ్మణ్యుని ఆరాధించినప్పుడు చలనానికి ఆగమానంలో ప్రాకే నాదశక్తికి ప్రతీక వల్లిగా ఇంద్రియ శక్తులు దేవసేనగా చెప్పాలి. ఈ 2 పరబ్రహ్మ చైతన్యానికి పత్ని స్థానాలు. ఇక అవ్యక్తం వ్యక్తం మహత్తు అహంకారం ఇవి జగత్తుకు ఆధారమైన తత్వాలు. అవ్యక్తం శివుడు, వ్యక్తం పార్వతి, మహత్తు గణపతి, అహంకారం కుమారస్వామి. నిజానికి ఒకే పరతత్వం యొక్క 4 భూమికలివి. అహం తత్వానికి ప్రతీక సుబ్రహ్మణ్యుడు. అహం తత్వం అంటే నేను అనే ఎరుక. నిజమైన నేను సత్యాత్మ ఇంద్రియాలు. ఇంద్రియ విషయములు, పనిచేసే అవయవాలు, ప్రాణము, జీవశక్తి, మనస్సు ఇవేమీ కావు. అన్నిటినీ వేరుపరిచి మిగిలినదేదో అదే నేను అన్న జ్ఞానస్వరూపం. నేను అను దానిని వెతుకుటలోనే జ్ఞానసిద్ధి కలుగుతుంది. ఇదే భగవాన్ రమణులు చేసిన బోధ. షణ్మతముల్లో ప్రధానమైనది సుబ్రహ్మణ్యోపాసన. దీపారాధన శివశక్త్యాత్మకుడైన అగ్నిస్వరూపుడైన సుబ్రహ్మణ్యుని ఆరాధనగా చెబుతారు. అందుకే పంచాయతనంలో సుబ్రహ్మణ్యుడు కనపడడు. దీపమే సుబ్రహ్మణ్యునిగా పరిగణించాలని సాక్షాత్తు నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి చెప్పారు. సుబ్రహ్మణ్యుని మనసారా భావించి కొలిచిన వారికి చిత్తశుద్ధి కలిగి తమోగుణం దూరమై జీవనయానంలో మహాంధకారాలు ఛేదించబడి స్కందకాంతి ఆవిష్కృతమవుతుందని నారదుడు చెప్పినట్టు శివమహాపురాణంలో కనిపిస్తుంది. ఇక ఆయన అవతారాలు పరిశీలిద్దాం. మనకు పురాణాల్లో వివిధ రకాల పేర్లతో రకరకాల రూపాలతో దేవతలను చెప్తున్నప్పటికీ తత్వతః దేవతల మధ్య సమన్వయం ఉంటుంది. లోకరక్షణార్థం నారాయణుని యొక్క శక్తియే సుబ్రహ్మణ్య స్వరూపంగా చెప్తారు.
విష్ణు సహస్రంలో కూడా నారాయణునికి స్కందునికి అభేదం చెప్పబడింది. ఇక శైవపరంగా ఆలోచిస్తే పంచభూతాత్మకమైన శివమే పంచభూతముల నుండి జయించిన సుబ్రహ్మణ్యునిగా దేవతలను రక్షిస్తున్నట్టు అవగతమవుతోంది. లోకరక్షణ కోసం భూమి మీద కర్మానుష్ఠానం తగ్గుతున్న సమయంలో సుబ్రహ్మణ్యుడి అంశలు అవతరించాయి. కుమారుల భట్టు, జ్ఞాన సంబంధాలు, ఈ మధ్య ఉన్న రమణ మహర్షి, ఇవన్నీ సుబ్రహ్మణ్యుని అంశావతారాలే. లోకంలో బౌద్ధమతం ప్రబలి సత్కర్మల ఆచరణ తగ్గుతున్న సమయంలో తిరిగి భూమిపై కర్మానుష్ఠానాన్ని ప్రతిష్ఠించడానికి కుమారుల భట్టుగా సుబ్రహ్మణ్యుని అంశ వస్తుంది. ఈయన మీమాంస శాస్త్రాన్ని ఎక్కువ అనుసరించారు. బౌద్ధ మతాన్ని ఖండించడానికి కుమారుల భట్టు బౌద్ధ భిక్షువుగా ఉంటూ వాళ్ల మతాన్ని అధ్యయనం చేసి బౌద్ధమత రహస్యాలను తెలుసుకుంటాడు. తమతో కలిసి తిరుగుతున్నప్పటికీ కుమారుల భట్టు బౌద్ధుడు కాడని తెలిసి ఆ బౌద్ధ భిక్షువులు కుమారుల భట్టును 7 అంతస్తుల పైనుండి క్రిందికి తోస్తారు. అలా పడిపోతూ కుమారుల భట్టు వేదమే ప్రమాణమైతే తనకేమీ జరగకూడదు అనుకుంటాడు. శరీరానికి ఏమీ కాదు కానీ కన్నుకు మాత్రం గాయమవుతుంది, ఈ గాయం కూడా జరగకూడదు కదా అని కుమారుల భట్టు అనుకుంటూ ఉండగా ఆకాశవాణి ఈ విధంగా పలుకుతుంది: వేదమే ప్రమాణమైతే అనకూడదు, వేదము ప్రమాణము కనుక అనాలి. ఎందుకంటే వేదమే ప్రమాణమైతే అనే వాక్యంలో చిన్న సంశయం స్ఫురిస్తుంది, అందుకే చిన్నగా గాయపడవలసి వచ్చింది. తర్వాత లోకంలో పూజ, యజ్ఞం మొదలైన అనుష్ఠాన ఆవశ్యకతను వివరిస్తాడు కుమారుల భట్టు. వేద ధర్మాన్ని బోధిస్తాడు. చివరకు బౌద్ధ గురువుకు అబద్ధం చెప్పి శిష్యునిగా చేరినందుకు గురుద్రోహం చేసినట్లు అయింది కాబట్టి తుషాగ్ని ప్రవేశం చేసి అవతార పరిసమాప్తి చేస్తారు. అగ్ని సంభవుడు తిరిగి అగ్నిలోనే లీనమవుతాడు. తరువాత శివపాద హృదయుడు, భగవతి అనే పుణ్యదంపతులకు సుబ్రహ్మణ్యుని అంశ జ్ఞాన సంబంధ నాయనారుగా వస్తుంది. ఒకనాడు శివపాద హృదయుడు తన కుమారుని గట్టు మీద కూర్చోపెట్టి తాను సంధ్యావందనం చేసుకుంటూ నదిలో మునుగుతాడు. పసివాడైన జ్ఞాన సంబంధ నాయనార్ తండ్రి కనపడక పక్కనే గోడ మీద పార్వతీ పరమేశ్వరుల శిల్పాలను చూసినవాడై వారిని అమ్మా నాన్నలుగా తలచి అమ్మా నాన్న అని ఏడుస్తాడు. వెంటనే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమవుతారు. అమ్మవారు ఆ పసివాణ్ణి ఎత్తుకుని పాలిస్తుంది. తర్వాత శివపాద హృదయుడు వస్తూ ఉండటంతో పార్వతీ పరమేశ్వరులు అంతర్ధానమైపోతారు. ఇదేమీ తెలియక శివపాద హృదయుడు పిల్లవాడిని ఎత్తుకుని నడుస్తూ ఉంటే పిల్లవాడు పరవశంతో చిన్న చిన్న చేతులతో భజన చేస్తూ శివ స్తోత్రాలు చెప్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడు కావటంతో చేతులు కందిపోతాయి. అది చూసి పార్వతీ పరమేశ్వరులు బంగారు చిడతలు పైనుంచి భూమి మీదకు పడవేస్తారు. అప్పటి నుండి జ్ఞాన సంబంధ నాయనారి చేతుల్లో ఆ చిడతలే ఉన్నాయి. ఆ తర్వాత జ్ఞాన సంబంధులు జైన మతాన్ని ఖండించి వేద ప్రమాణాన్ని నిలబెట్టారు. అప్పట్లో దక్షిణ భారతదేశాన్ని పాలిస్తున్న రాజు విగ్రహారాధన నిషేధించి జైన మతాన్ని అవలంబించాడు. జ్ఞాన సంబంధులు రాజునకు వేద ప్రమాణాలను, కర్మానుష్ఠాన ఆవశ్యకతను, హిందూ ధర్మాన్ని తెలియజెప్పి తిరిగి ఆ రాజును హిందూ ధర్మం పునరుద్ధరించేవానిగా మలుస్తారు. ఈ విధంగా పరమేశ్వరుడు ఆదిశంకరులుగా అవతరించే నాటికి ఉత్తర దక్షిణ భారతదేశంలో సనాతన ధర్మాన్ని నిలబెట్టి ఆదిశంకరులకు మార్గం సుగమం చేస్తాడు జ్ఞాన సంబంధ నాయనారుగా వచ్చిన సుబ్రహ్మణ్యుడు. ఇంకా శివపార్వతులు మీనాక్షి సుందరేశ పాండ్యుడిగా అవతరించినప్పుడు సుబ్రహ్మణ్యుడు ఉగ్రపాండ్యుడిగా అవతరించాడని మన చరిత్ర చెప్తోంది. ఈ మధ్యకాలంలో తమిళనాడులోని తిరుచులి గ్రామంలో అళగమ్మ సుందరమయ్యర్లకు వెంకటరామన్ అనే పేరుతో జన్మించి రమణ మహర్షిగా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన విషయం మనకు లోకవిదితమే. రమణ మహర్షి సుబ్రహ్మణ్యుని అంశ కాగా ఆయన సమకాలీనుడైన గణపతి ముని అని జ్ఞానిని వినాయకుడి అంశగా మనం విశ్వసిస్తూ ఉంటాం. రమణులు పరమ వైరాగ్యమూర్తి, ఎల్లప్పుడూ ఆత్మజ్ఞానం నందే రమించు బ్రహ్మజ్ఞాని. భగవాన్ రమణుల ముఖ్య ఉద్దేశం నిన్ను నీవు తెలుసుకో, ఇదే ఆయన ఉపదేశం కూడా. ఆత్మానుభవం కావాలంటే ఆత్మ విచారమే ప్రధాన సాధనమని చెప్పేవారు. తిరువణ్ణామలై నందు గల మహర్షి ఆశ్రమమునకు నేటికి ఎంతోమంది దేశ విదేశీయులు వచ్చి దర్శించుకుని తరిస్తున్నారు. ప్రజలను ఉద్ధరించుటకు శరీరం ధరించిన నిత్యముక్తులు భగవాన్ రమణులు. నేనెవడను అను ఆలోచనతో జీవబ్రహ్మైక్యము సాధ్యపడుతున్నదనే రమణుల బోధ. ఇక సుబ్రహ్మణ్యుని భక్తుల విషయానికి వస్తే కృతయుగం నుండి నేటి కలియుగం వరకు యుగయుగాలుగా ఎందరో భక్తులు సుబ్రహ్మణ్యుని కొలిచి ఆయన కరుణను పొందుతున్నారు. వారిలో ప్రథముడు అగస్త్యుడు. ఉత్తరాదిని వదిలి వచ్చిన అగస్త్యుడు దక్షిణాదిన జనులు శివకేశవుల మధ్య భేదభావంతో ఉండటం చూసి ఆ భేదభావం పోగొట్టాలనుకున్నాడు. కుమారస్వామిని అర్చిస్తే శివకేశవులను కలిపి అర్చించినట్లేనని నిదర్శనంగా చూపి కొత్త మార్గానికి ఒరవడినిచ్చారు. సాక్షాత్తు సుబ్రహ్మణ్యుని ఆలింగనం పొందిన స్వామి ఈ అగస్త్యుడు.
సుబ్రహ్మణ్యుని వద్ద తమిళ భాషను అధ్యయనం చేసిన పూజ్యులు అగస్త్యులు. తరువాత వామదేవ మహర్షి తల్లి గర్భంలో ఉండగానే శివజ్ఞానాన్ని పొందినవాడు. ఒళ్లంతా విభూతి జటాజూటంతో వర్ణాశ్రమాలకు అతీతుడైన వారు వామదేవ మహర్షి. ఈయన సుబ్రహ్మణ్యుని ద్వారా వేదాంత రహస్యాలను, వర్ణాశ్రమ ధర్మాలను, ప్రణవ రహస్యాలను కూడా తెలుసుకున్నారు. అంతేకాక సృష్టిలోని అన్ని విషయ రహస్యాలను తెలుసుకున్నారు. ఈయన సుబ్రహ్మణ్యుని ఉపదేశంతో బ్రహ్మర్షి అయి వేదాంగ ద్రష్టగా సర్వదేవతలకు పూజనీయుడైనాడు. కాచియప్ప శివాచార్య స్వామికి తమిళులు ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. ఈయన స్కంద పురాణాన్ని తమిళంలో రచించారు. స్కందోపాసకులు ఈయన. తాను రచించిన పురాణంలోని మొదటి శ్లోకాన్ని సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామియే రాశారట. పండిత సభలో స్వామివారు పండితుని రూపంలో వచ్చి ఆ శ్లోకానికి వ్యాకరణార్థం వివరించారట. తర్వాత అరుణగిరినాథుడు అను నాథుడు సుబ్రహ్మణ్యుని భక్తుల్లో ప్రసిద్ధుడు. ఈయన అరుణాచలంలో జన్మించారు. దురభ్యాసాలకు అలవాటు పడి నిరంతరం దేవదాసులతోనే గడిపేవాడు. ఆరోగ్యం క్షీణించగా అందరూ అతనిని చీత్కరించుకోగా పశ్చాత్తాప మనస్కుడై అరుణాచల ఆలయ శిఖరంపై నుండి కిందికి దూకబోగా స్వామి తన చేతులతో పట్టుకుని రక్షించి షడాక్షరి ఉపదేశించారట. అప్పటి నుండి ఎన్నో సుబ్రహ్మణ్య స్తోత్రాలు చేయడమే కాక తిరుప్పగళ్ అను పేరుతో 16,000 శ్లోకాలు రచించారు. ఇప్పటికీ తమిళనాట సుబ్రహ్మణ్య ఆలయాల్లో ఈ తిరుప్పగళ్ వినవస్తుంది. తరువాత జ్యోతిరామలింగ స్వామి అనే భక్తుడు తిరుత్తణి స్వామిని ధ్యానం చేస్తూ ఉండేవాడు. ఆశ్చర్యంగా ఆయనకు విశేష పాండిత్యం వస్తుంది. సశరీర ముక్తిని పొందిన ఈయనను భక్తితో ధ్యానిస్తే ఆయనే స్వప్నంలో కనపడి సుబ్రహ్మణ్య తత్వాన్ని, మంత్రాన్ని ఉపదేశిస్తారని చెప్తూ ఉంటారు. ఇక ముత్తుస్వామి దీక్షితార్ అనే భక్తుడు 40 రోజులు దీక్షగా తిరుత్తణి సుబ్రహ్మణ్యుని ధ్యానం చేయగా 40వ రోజు సుబ్రహ్మణ్యుడు వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ముత్తుస్వామి నోట్లో కలకండ వేసి అనుగ్రహిస్తారట. ఆ వెంటనే ఎన్నో కీర్తనలు చేసి సంగీత త్రయంలో ఒకరుగా ప్రసిద్ధి చెందారు ముత్తుస్వామి దీక్షితార్. అలాగే త్యాగరాజస్వామి కూడా సుబ్రహ్మణ్యుని ఆరాధించారు. భోగర్ సిద్ధార్, పంబన్ స్వామి ఇలా ఎందరో భక్తాగ్రేసరులు సుబ్రహ్మణ్యుని కొలిచి తరించారు. ఇక సుబ్రహ్మణ్య క్షేత్రాలు. సుబ్రహ్మణ్య క్షేత్రాలలో 6 ప్రధాన క్షేత్రాలను తమిళులు ఆరుపడై వీడుగా పిలుస్తారు. ఇవి సుబ్రహ్మణ్యుని 6 ముఖాలుగా వర్ణిస్తారు. అవి పళని, తిరుత్తణి, తిరుచెందూర్, స్వామిమలై, తిరుపురం కొండ్రం మరియు ఫలముదిరిచోడై. పళని. ఇక్కడ మూల విరాట్టు దండాయుధపాణి అంటే దండం చేతిలో ధరించి ఉంటాడు స్వామి. ఈ స్వామి అభిషేక ప్రియుడు. నవపాషాణాలతో తయారు చేయబడిన విగ్రహం స్వామిది. ఇక్కడ అభిషేకం చేసిన నీటిలో ఔషధ గుణాలు కనపడతాయి. ఈ జలంతో ఎన్నో వ్యాధులు నివారణమవుతాయి. తమిళులు ఈ స్వామిని పళని ఆండవారుగా పిలుస్తూ ఉంటారు. తిరుత్తణి. ఈ కొండపై ఉన్న స్వామిని చేరటానికి 365 మెట్లు ఎక్కవలసి ఉంటుంది. ఈ 365 మెట్లు ఎక్కి స్వామిని దర్శిస్తే సంవత్సరం అంతా స్వామిని దర్శించిన ఫలితం వస్తుందని భక్తుల నమ్మిక. ఇక్కడికి సమీపంలోనే ఉండే భిల్లరాజ్యానికి చెందిన వల్లిని వివాహమాడాడు సుబ్రహ్మణ్యుడు. ఈ దేవాలయంలో మూల విరాట్టుకు ఎదురుగా తూర్పుముఖంగా ఉండే ఐరావతం కనపడుతుంది. తన కూతురు దేవసేనను సుబ్రహ్మణ్యునికిచ్చి వివాహం చేసిన ఇంద్రుడు కానుకలతో పాటు ఐరావతాన్ని కూడా అల్లునికి వసుగుతాడు. ఐరావతం స్వర్గం వీడటంతో సంపద తరిగిపోతుంది. ఇంద్రుని స్థితి గమనించిన సుబ్రహ్మణ్యుడు ఐరావతాన్ని వెనక్కి ఇస్తానంటాడు. అందుకు ఇంద్రుడు ఒప్పుకోడు. అప్పుడు సుబ్రహ్మణ్యుడు ఐరావతం స్వర్గానికి అభిముఖంగా ఉండే విధంగా చేస్తాడు. ఈ విధంగా ఇంద్రుడు తిరిగి ఐశ్వర్యవంతుడవుతాడు. ఈ స్వామిని ప్రార్థించి విష్ణువు తారకాసురుడు అపహరించుకు వెళ్లిన శంకుచక్రాలను తిరిగి పొందగలిగాడు. అందుకు కృతజ్ఞతగా ఇక్కడ విష్ణుమూర్తి విష్ణుతీర్థం నిర్మిస్తాడు. అదేవిధంగా బ్రహ్మదేవుడు ఇక్కడ స్వామిని సేవించి బ్రహ్మతీర్థం నిర్మిస్తాడు. ఇంకా శ్రీరాముడు, ఇంద్రుడు, నందీశ్వరుడు, వాసుకి తదితరులంతా స్వామిని అర్చించినట్లు ఇక్కడ పురాణం చెప్తుంది. వాసుకి ఇక్కడ స్వామిని పూజించి పాలకడలని చిలికినప్పటి గాయాలను మాన్పుకున్నాడట. స్వామిమలై. ఈ దేవాలయానికి ఉన్న 60 మెట్లు 60 సంవత్సరాలను సూచిస్తాయి. ఒకసారి బ్రహ్మదేవుని ప్రణవ మంత్రార్థం వివరింపమని కుమారస్వామి అడుగుతాడు. బ్రహ్మదేవుణ్ణి కుమారస్వామి అడిగినప్పుడు బ్రహ్మదేవుడు కుమారస్వామిని బాలునిగా తలచి చెప్పటానికి నిరాకరిస్తాడు. అందుకు ఆగ్రహించిన సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను బంధిస్తాడు. దానితో సృష్టి కార్యం ఆగిపోతుంది. దేవతలంతా కలిసి సుబ్రహ్మణ్యుని వేడగా సుబ్రహ్మణ్యుడు బ్రహ్మను విడిచి తానే సృష్టి రహస్యాన్ని ఓంకార మంత్రార్థాన్ని వివరిస్తాడు. బ్రహ్మదేవుడు సుబ్రహ్మణ్యుని పరబ్రహ్మగా ఎరిగి అర్చించి తన లోకం చేరతాడు. తిరుపురం కుండ్రం. దేవేంద్రుడు తన కుమార్తె అయిన దేవసేనను సుబ్రహ్మణ్యునికిచ్చి వివాహం చేసిన ప్రదేశం ఇది. స్థల పురాణం ప్రకారం స్వామి అసుర సంహారానంతరం దేవతలతో కలిసి తిరుచెందూరు నుండి తిరుపురం కుండ్రం చేరినారు. ఫలముదిరిచోడై.
ఇక్కడ సుబ్రహ్మణ్యుడు చతుర్భుజుడై వల్లీ దేవసేనలతో కలిసి అనుగ్రహిస్తూ ఉంటాడు. ఇక్కడ నేరేడు పళ్ళ చెట్ల కింద అవ్వయ్యారనే భక్తురాలికి జ్ఞానబోధ చేశాడు సుబ్రహ్మణ్యుడు. ఈ చెట్టు వేలాది సంవత్సరాలుగా ఇక్కడే పూజలందుకుంటోంది. తిరుచెందూర్. మిగిలిన 5 క్షేత్రాలు కొండపై కొలువు తీరగా తిరుచెందూరు మాత్రం సముద్ర తీరంలో ఉంటుంది. ఈ క్షేత్రంలోనే స్వామి తారక సూరపద్మాది అసురులను సంహరించాడు. సముద్రపు టొడ్డున ఉన్న ఈ ఆలయంలోని ఒక బావిలో స్వచ్ఛమైన నీరు ఉండటం విశేషం. అసుర సంహారానంతరం స్వామి తన సేన దాహం తీర్చటానికి ఈ పాతాళగంగను పైకి తెప్పించాడట తన శూలంతో. ఇవే కాక తమిళ రాష్ట్రంలో ఎన్నో లెక్కలేనన్ని సుబ్రహ్మణ్య ఆలయాలున్నాయి. కర్ణాటక, కేరళ, బీహార్ వంటి ఇతర రాష్ట్రాల్లోనే కాక శ్రీలంక, మలేషియా, అండమాన్ నికోబార్, ఆస్ట్రేలియా వంటి ఖండాంతరాల్లో కూడా సుబ్రహ్మణ్యుని ఆరాధన విశేషంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయాల్లో మోపిదేవి, బిక్కవోలు, మల్లాం, విజయవాడ, పంపనూరు, రాజమండ్రి, పెద్దకళ్ళేపల్లి, మందపల్లి, మచిలీపట్నం, అమలాపురంలో ఉన్న ప్రసిద్ధ ఆలయాలు. ఇవే కాక ఎన్నో ఆలయాలతో మన రాష్ట్రం అలరారుతోంది. కర్ణాటక క్షేత్రంలోని కుక్కే అనే క్షేత్రాన్ని ఆది సుబ్రహ్మణ్యమని, ఘాటి అనే క్షేత్రాన్ని మధ్య సుబ్రహ్మణ్యమని, తమిళనాడు రాష్ట్రంలోని పళని అనే క్షేత్రాన్ని అంత్య సుబ్రహ్మణ్యమని పెద్దలు చెప్తారు. తారకాసురుని సంహరించాక తన శక్తి ఆయుధాన్ని కుక్కెలో ఉన్న కుమారతీర్థంలో కడిగాడట స్వామి. ఒకసారి వాసుకి ఈశ్వరుని కోసం తపస్సు చేయగా ఈశ్వరుడు ప్రత్యక్షమై రాబో కల్పంలో సుబ్రహ్మణ్యుడు అసుర సంహారానంతరం ఇక్కడకు వచ్చి నీతో కలిసి సర్పాంశతో ఉంటాడు అని వరమిచ్చాడట. అందుకే కుక్కే క్షేత్రంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చెంత వాసుకి కూడా ఉంటాడు. ఇటువంటి క్షేత్రాన్ని దర్శించి తీరవలసిందే. ఇక ఘాటి తల్లిదండ్రులైన శివపార్వతులతో కలిసి కుమారస్వామి వెలసిన పవిత్ర స్థలమిది. ఒకానొక సమయంలో శివదర్శనానికి సనక సనంద సనత్సుజాత సనత్కుమారులనే అంగుష్టమాత్ర దేహులైన మహర్షులు వస్తారు. అదే సమయంలో దేవతా స్త్రీలు కూడా వస్తారు. పరస్పర విరుద్ధమైన వేషధారణలున్న వీరిరువురిని చూసిన పార్వతి ఒడిలో ఉన్న కుమారస్వామి నవ్వాడట. అంతటా పార్వతీదేవి ఋషులలో ఈశ్వరుని, దేవతా స్త్రీలలో పార్వతీదేవిని గాంచమని చెబుతుంది. అందుకు కలత చెందిన కుమారుడు తల్లి వారిస్తున్న తన అపహాస్య దోష నివృత్తి ఈ ఘాటి ప్రదేశంలోనే చేసుకున్నాడట. అక్కడ సర్పరూపంలో ఉండి కొంతకాలం తపస్సు చేసి దోష నివృత్తి చేసుకున్నాడనమాట. ఈ విధంగా సామాన్య సర్పరూపంతో తపస్సు చేసుకుంటున్న కుమారుని గరుడు వచ్చి తన ముక్కుతో గాయపరుస్తాడు. తపోభంగం కాగా నరసింహావతారంతో సాక్షాత్కరించి గరుడిని నియంత్రించి తాను సర్పరూపంలో ఉన్న సుబ్రహ్మణ్యునిగా చెబుతాడు. అంతేకాక ఈ ప్రదేశంలోనే కుమారస్వామి ఘాటికాసురుడనే రాక్షసుని సంహరిస్తాడు. ఈ కారణంగా ఈ ప్రదేశం ఘాటీగా పిలువబడుతోంది. పళని. కుమారస్వామి 6 క్షేత్రాల్లో ముఖ్యమైనది పళని. నిత్యం లక్షలాది భక్తులు అభిషేకాలు జరుపుతూ ఉన్న అరగని తరగని నవపాషాణ విగ్రహం గల ఆలయం. ఒకసారి నారదుడు కైలాసానికి వెళ్ళి ఒక మధుర ఫలం శివునికిస్తాడట. అంతటా శివుడు ఎవరు ముందుగా భూప్రదక్షిణం చేసి వస్తే వారికి ఈ ఫలం ఇస్తానంటాడు. వెంటనే సుబ్రహ్మణ్యుడు నెమలినెక్కి బయలుదేరుతాడు. వినాయకుడు జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు అని తలిచి ఆది దంపతులకే భక్తి ప్రపత్తులతో ప్రదక్షిణం చేస్తాడు. సుబ్రహ్మణ్యుడు తిరిగి వచ్చి జరిగింది తెలుసుకుని చిరుకోపంతో చేతిలో దండంతో కౌపీనం ధరించి పళని చేరతాడట. పార్వతీ పరమేశ్వరులు కుమారుని వద్దకు వచ్చి ఫలం నీ అంటారుట. అనగా నీవే ఫలం అని అర్థం. ఆ మాటే ఫళనీగా రూపాంతరం చెందిందంటారు. నిజానికి స్వామికి ఆగ్రహాలు అసూయలు ఉండవు. ఆ ప్రదేశాన్ని క్షేత్రంగా మార్చాలని ఈ లీల. భగవంతుని ఏ కృత్యమైనా లీలగా పరిగణించాలి తప్ప మానవ దృష్టితో ఆలోచించకూడదు. స్వామి వచ్చిన వెంటనే శివపార్వతులు వచ్చారు. వారి వెనక గణపతి, నంది, భృంగి, ప్రమదగణాలు వచ్చాయి. కైలాసమే దిగి వచ్చిన పుణ్యభూమి పళని. ఈ క్షేత్ర మహత్యాన్ని వర్ణించడం ఎవరి తరము కాదు. ఈ 3 క్షేత్రాలను అనగా కుక్కే, ఘాటి, పళని వరుసలో దర్శిస్తే జ్ఞానసిద్ధి కలుగుతుందని, పళని, ఘాటి, కుక్కే వరుసలో దర్శిస్తే యోగసిద్ధి కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఎందుకనగా ఆది సుబ్రహ్మణ్యమైన కుక్కే శిరస్సుగా, మధ్య సుబ్రహ్మణ్యమైన ఘాటి మధ్యభాగంగా, అంత్య సుబ్రహ్మణ్యమైన పళని తోకగా సూక్ష్మరూపంలో ఉంటాయంటారు. పళని తోక, ఘాటి మధ్యభాగం, కుక్కే శిరస్సు ఇదే కుండలిని శక్తి. బ్రహ్మరంధ్రం నుంచి మూలాధారం వరకు మనలో ప్రసరించే చైతన్యం. ఇదే యోగసిద్ధి. ఇక తిరుపతి క్షేత్రాన్ని చాలా కాలం భక్తులు సుబ్రహ్మణ్య క్షేత్రంగా కొలిచినట్టు తెలుస్తుంది. వెంకటేశ్వర స్వామిని సుబ్రహ్మణ్య స్వామిగా, ఇక్కడ గల స్వామి పుష్కరిని కుమారతీర్థంగా నమ్మేవాళ్ళు ఈ రోజుకి ఉన్నారు. బాలాజీ అంటే ఎల్లప్పుడూ బాలరూపంలో ఉండే సుబ్రహ్మణ్యుడే అంటారు కొందరు.
ఏ దేవతా స్వరూపమైనా పరబ్రహ్మమే కదా. ఏ విగ్రహాన్ని ఆరాధించడం మొదలుపెట్టినా క్రమంగా స్థూల సూక్ష్మతవ సౌందర్యాలను అనుభవించగలగటమే సాధకుని అంతిమ లక్ష్యం. 6 ముఖాలతో 6 అక్షరాలు గల మంత్రంతో ఉన్న షణ్ముఖుని నిశ్చల భక్తితో ఆరాధించే వారికి స్వామివారి కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను పరిమార్చి సత్వగుణ ప్రధానులుగా తీర్చిదిద్ది అంత్యంలో ఆత్మజ్ఞానాన్ని కలిగించి తన సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్యాలను ఇస్తాడు. అనగా స్కందలోకం, స్కందుని రూపం, స్కందుని సమీపం, స్కందునిలో లీనం. వీటిలో ఏది ప్రాప్తించినా అదృష్టమే. నిష్కల్మషంగా తనను నమ్మిన వారికి తనపై మనసు నిలపగలిగేటట్టు చేయగల దైవం సుబ్రహ్మణ్యుడు. ఈయనను ఆరాధించడం వల్ల కుజదోష కాలసర్పదోష నివారణ జరుగుతుంది. రాగద్వేషాలు ఉండవు. స్కందోత్పత్తిని గర్భిణీ స్త్రీలు చదివినా వినినా సుఖప్రసవం అయి వంశం నిలుస్తుంది. సుబ్రహ్మణ్యుని భక్తితో త్రికరణ శుద్ధిగా ఆరాధించే వారికి అంత్యకాలంలో స్వామి జ్యోతి రూపంలో దర్శనమిచ్చి ముక్తిని ప్రసాదిస్తాడు. మనం చేయవలసిన పని అనుక్షణం మన ధ్యాస ధ్యానం సుబ్రహ్మణ్యేశ్వరుడుగా జీవించటమే. స్వస్తి.